7 ఏళ్ళయింది. దేనికిరా? సూర్యోదయం చూసి బే. అయినా ఇంత పొద్దున ఓపెన్ మీటింగ్ ఏంట్రా? చుబ్బే ఈ చేయగర్ నన్ను రాత్రి తొక్కలో ఎంగేజ్మెంట్ పార్టీ ఇచ్చి దాంతోనే సరిపడదాం అనుకుంటున్నాడు. ఐ థింక్ వి నీడ్ ఎ లాంగ్ డర్టీ బ్యాచులర్స్ పార్టీ. yes బ్యాచులర్స్ పార్టీకి ఎక్కడికి వెళ్దాం? యూరోప్. ఎక్సలెంట్ కాదురా, ఎక్స్పెన్సివ్. సరే పోనీ నువ్వే చెప్పు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. చంపేస్తాను. పోనీ గోవా. అలా చూస్తావేంటి, రావా? గైస్ నేను చెప్తాను. కిక్స్ బ్యాంకాక్. ఏంటి బ్యాంకాకా? యా. తప్పుకో. రా ఒప్పుకుందా? లేదు తప్పుకుంది. మరేం చేద్దాం? అరే అభి, నువ్వు చెప్తే ఒప్పుకుంటుందేమోరా. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నానభి. చెయ్యిని మళ్ళీ జాగ్రత్తగా అప్పచెప్పే బాధ్యత నీదే. ఓకే మామ్. చెయ్యి ఒక్కడిదే కాదు, మీ ముగ్గురు బాధ్యత కూడా నీదే. నేనున్నాను కదా మమ్మీ, ట్రస్ట్ మీ. మే హూనా. వారం రోజులు సెలవా? నువ్వేమడిగినా ఇస్తాను గాని సెలవు మాత్రం ఇవ్వను. ఏముంది ఇవ్వడానికి? నెత్తి మీద ఎంట్రుకోళ్ళు. ఏమంటున్నావు? ఏం లేదు సార్, ఈ లెటర్ మీకే సార్. ఏంటిది? నా రిజిగ్నేషన్ లెటర్ సార్. ఆఫ్టర్ ఆల్ వారం రోజులు సెలవు ఇవ్వకపోతే అదేనయ్యా, వారం రోజులు సెలవు ఇవ్వకపోతే ఏకంగా రిజైన్ చేస్తావా? తప్పయ్యా. తప్పే గానీ తప్పట్లేదు సార్. మా తాతకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. దగ్గరగా 7 కోట్లు ఆస్తుంది సార్. ఎలా లేదన్నా నా వాటా 1.5 కోటి దాకా వస్తుంది సార్. ఇప్పుడు నేను వెళ్ళలేదనుకోండి మా వాళ్ళందరూ చప్పరించేస్తారు. గుడ్ బై సార్. అబ్బో, 1.5 కోటి వాటానే. ఇదిగో అభి పడ్డాడు సార్. ఇట్రావయ్యా సార్. మీ తాత పోయాక నీకొచ్చే 1.5 కోటి మన బ్యాంకులో డిపాజిట్ చేస్తానంటే నీకు సెలవు గ్రాంట్ చేస్తాను. సార్ నేను టాటా వాళ్ళు ఉప్పు తిని టాటా వాళ్ళ ఫోనే వాడుతున్నా సార్. అర్థమైంది. నువ్వు మన బ్యాంకులో పనిచేస్తున్నందుకు ఆ 1.5 కోటి మన బ్యాంకులోనే డిపాజిట్ చేస్తావు అన్నమాట. బాగా క్యాచ్ చేశారు సార్. అయితే నీకు సెలవు ఓకే. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఓ రే అభి, బ్యాంకాక్ టికెట్స్ ఓకే. సార్ నా ఫోన్ మర్చిపోయాను సార్. కంగ్రాట్స్, నీ బ్యాంకాక్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్. అది అంటే మీ తాతకి హార్ట్ అటాక్ వచ్చిందని అబద్ధం చెప్పి బ్యాంకాక్ చెక్కేస్తున్నావు అనమాట. సార్ నేనేం అబద్ధం చెప్పలేదు సార్. మా తాతకు హార్ట్ అటాక్ వచ్చిన మాట నిజం, నేను బ్యాంకాక్ వెళ్తున్న మాట నిజమే సార్. అదేంటి, మీ తాత ఉండేది బొబ్బర్లంకలో కదా? కరెక్టే సార్, కానీ మా నాయనమ్మ చనిపోయి చాలా కాలం అయింది సార్. అప్పటి నుంచి మా తాత ప్రతి నెల బ్యాంకాక్ వెళ్తుంటాడు సార్. రొమాంటిక్ ఫెలో. అక్కడే హార్ట్ అటాక్ వచ్చిందండి సార్. బహుశా ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల అనుకుంటా. కావచ్చు సార్, బ్యాంకాక్ కదా. ఓ బాయ్ సార్. ఓకే. నాటీ గ్రాండ్ పా. ఆహా, బమ్ 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 బమ్. అలా చూస్తావేంట్రా? సీయింగ్ ఇస్ హార్మ్లెస్ యు నో. నువ్వు హార్మ్లెస్ కాదు బే, షేమ్లెస్. అయినా అసలు బ్యాంకాక్ అంటే అర్థం తెలుసారా మీకు? బ్యాంక్ అంటే వాయించడం, కాక్ మొయ్బే. కొన్ని మాటలు చూయింగం లాంటివిరా. అవి నోట్లో ఉన్నంత వరకే చాలా బాగుంటాయి, బయటకు వస్తే చాలా అసహ్యంగా చండాలంగా ఉంటాయి. ఇలాగే మనం ఇక్కడ 10 రోజులు ఉండబోతున్నాం కాబట్టి ముందు మంచి కారు చూడు. చూద్దాం. దానికి మంచి డ్రైవర్ ని చూడు. ఆడికి కొంచెం ఇంగ్లీష్ తెలుగు వచ్చేలా చూడు. అలా చూడకు. నువ్వు డబ్బుల గురించి కకుర్తి పడతావనే ముందే చెప్తున్నా. వాట్ యు మీన్? వాట్ ఐ మీన్ ఇస్ యు ఆర్ సో మీన్ అండ్ ఐ మీన్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. yes I am DK boss. తెలిసిన వాళ్ళందరూ బోట్ అంటుంటారు. 1 minute. హలో సుజీ, ఐ యామ్ బిజీ. ఏంటి ఈ రోజు కూడా రాత్రి 8 గంటలకల్లా రావాలా? అయినా డైలీ రాత్రి 8 గంటలకల్లా రావడానికి నేను డైలీ సీరియల్ అనుకున్నావా? పెట్టే ఫోన్. ఏం చెప్తున్నాను? నువ్వు పెద్ద బోస్ అని చెప్పు. కరెక్ట్. అడుగోండి, ఐఎమ్ ఓనర్ కమ్ డ్రైవర్ ఆఫ్ దట్ కార్. దిస్ ఈస్ మై లైసెన్స్. చూడండి. ఇది లైసెన్సా? ఎస్. బ్యాంకాక్ లో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లైసెన్స్ కంపల్సరీ. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, మలయాళం వచ్చు, కన్నడ వచ్చు, తమిళ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. మరి ఏం రాదు? డ్రైవింగ్. వాట్? జస్ట్ కిడ్డింగ్ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఇక రేటు విషయానికి వస్తే బల్క్ గా 10 days కి 20,000 బాత్ సార్. మీరు ఓకే అనుకుంటే బాత్ ఖతం, కామ్ షురు. ఓకే. విజిల్ కి డిక్కి పైకి ఎలా లేచింది? విజిల్ తో పాటు రిమోట్ కూడా నొక్కితే లెగుస్తుందండి. మీరు కూర్చోండి, లగేజ్ పెట్టేసి వస్తాను. ఊపుకుంటూ వచ్చేస్తారు బ్యాంకాక్.
ఏ బోస్, ఓ సారీ బ్రో, సారీ చెప్పాను కదా, అలా చూస్తావేంటి? మీరు బోస్ డీకే అన్నందుకు ఇబ్బంది ఏం లేదు సార్, మరి జనరల్ గా పిలుస్తారు. కానీ బ్రో అన్నందుకే బాధగా ఉంది. బ్రో అంటే బ్రోకరే కదా సార్? నో 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 నో, బ్రో అంటే బ్రోకర్ కాదు బోసు, బ్రదర్ అని అర్థం. బ్రదర్ అయితే బ్రా అనాలి కానీ బ్రో అంటారేంటండి? అంటాడేంటి? ఇది కొంచెం కష్టమే. అది సరే కానీ బోసు, నీకు బ్యాంకాక్ మొత్తం తెలుసా? బ్యాంకాక్ మొత్తం తెలుసా? అసలు నేను బ్యాంకాక్ లో కాలు పెట్టని ప్లేసు లేదు, చెయ్యి అయిన ఆడది లేదు. అసలు నా గురించి నేను అవునా? అంటే నీకు బ్యాంకాక్ లో ఉన్న ఫిగర్లు అందరి గురించి తెలుసా? మరి లాక్కండి సార్, ఏదో ఫ్లోలో అనేసారు. అయినా బ్యాంకాక్ లో ఆడదంటే ఆటో అనుకున్నారా సార్? పిలవగానే రావడానికి మనమే వెళ్ళాలి. సరే కానీ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. చీప్ అండ్ బెస్ట్ లో ఏదైనా హోటల్ ఉంటే చూడు బోసు. అనుకున్నా పక్కనే మంచి మసాజ్ సెంటర్ కూడా ఉండవే? లేకపోతే నాతో చేస్తారు. సరే సార్, మీరందరూ ఫ్రెష్ అయ్యి ఉండండి, అరగంటలో వచ్చేస్తారు. బ్యాంకాక్ కుమ్ము కుమ్మేద్దాం. అంటావా? అన్ని కూడా ఉంటాయా? అన్నంటే ఏంట్రా? రండ్రా. మాస్టర్, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేను వచ్చేస్తా. చేస్తా. రే రే ఒక్క నిమిషం ఫోన్ రా. ఈడిప్పుడెప్పుడే హాయ్ నేహా. లూజ్ మోషన్ కూడా స్లో మోషన్ వెళ్ళే రకం రాడు. నువ్వు బాధ వాడంతరా. ఆహా, ఏం డిజైన్ రా బాబు, మడత పెట్టిన ముమైత్ ఖాన్ లా ఉందిరా. పుట్టడం థాయిలాండ్ లో పుట్టిండొచ్చు కానీ చూడటానికి మేడ్ ఇన్ హెవెన్ లా ఉందిరా. 2 seconds. దీని స్కిన్ టోన్ చూసి నా రింగ్ టోన్ మారిపోయిందిరా. దీనికి కాదురా, దీనికన్నా అమ్మ నాన్నలకు పెట్టాలరా నమస్కారం. అయితే మీరు పాటయా పిఠాపురం 2 వెళ్ళాలి. మమ్మీ పాఠాయాలో ఉంటుంది, డాడీ పిఠాపురంలో ఉంటారు. క్రాస్ బ్రీడా? హే, మీకు తెలుగు వచ్చా? యా, చాలా మంది సినిమా వాళ్ళు ఈ హోటల్లో దిగుతారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఎవరైనా? లారీ జగన్నాథ్. హే, ఆ ఫేమస్ డైరెక్టరా? యా, ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ప్రాణం. ఏం తీస్తాడండి బాబు. మొన్న మగధీర, నిన్న దూకుడు. అంత లేదు, మీరు చెప్పేది చాలా పేకు. పోనీ శంకరాభరణం? రేయ్ నువ్వు ఆపరా. 1 double bedroom with an extra bed please. ఓకే, రూమ్ నెంబర్ 1015 సార్. చూసిన చాలే రా. కపున్కా. బాయ్, సియా. నీ అబ్బా, మరీ కాకపోతే శంకరాభరణం లారీ జగన్నాథ్ ఏంటంటరా? అది జగన్నాథ్ కదా? కాదు, విశ్వనాథ్. రాత్రి మీరు చేసింది ఏం బాలేదు సార్. మేమేం చేసాం? ఏం చేశారు మీకు తెలీదా? లేదా నాకు తెలియదు అనుకున్నారా? మాఫియా డాన్ మైకేల్ గారు తమ్ముడు జాక్సన్ ఎవరో గొంతుకొచ్చి చంపేశారంట. ఆ విషయం టీవీలో పేపర్లో వచ్చింది, కానీ మీ విషయమే ఎక్కడ రాలేదు, రాదు కూడా. ఎందుకంటే మీరు మహా ముదుర్లు కదా. ఓ విషయం చెప్పండి సార్. వాట్? రాత్రి బాగా వర్కౌట్ అయిందా? చాలా గట్టిగా వర్కౌట్ అయింది. ఏ కంట్రీ సార్? $US. ఈ డాలర్స్ కూడా ఏంటండి బాబు? మీరు రాత్రి ఏ కంట్రీ అమ్మాయితో ఎంజాయ్ చేశారని అడుగుతున్నాను. ఓహో, డాటర్స్ అనబోయి డాలర్స్ అన్నారనమాట. యు మీన్ అమెరికన్ డాటర్? బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. రాత్రి మీకోసం వెతికి చికాకు పుట్టి ఇంటికి వెళ్ళిపోయారు సార్. కనీసం ఫోన్ అని చేయొచ్చు కదా. చేసాం, కాకపోతే ఆ ఫోన్ ఇప్పుడు వచ్చినట్టుంది. డోగు బాగుంది కానీ డోగు వచ్చేలా ఉంది సార్. హలో సుజీ, ఐఎమ్ బిజీ. పెట్టనా? ఓ ఫోనా? ఏంటి సార్, కుడి చేయి దురదగా ఉందా? అవును. అదృష్టం సార్, డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. కరెక్టే. చిన్న డౌట్, ముందు డబ్బు వచ్చి తర్వాత దురదేసే అవకాశం ఏమన్నా ఉందా? ఆ విషయంలో నాకు అంత క్లారిటీ లేదు చైతన్య గారు, నన్ను వదిలేయండి. ఓహో, కుడి చెయ్యే కాదు, ఈ ఎడం చెయ్యి కుడికాలు కూడా దొరదగానే ఉంది బోసు. గజ్జల్లో కూడా పెడుతుందా? అయితే దాని గజ్జి అంటారు. ఓ షిట్, ఏదో ఆ ఫ్లోలో వచ్చేసిందా? లేదండి, కరెక్ట్ గానే చెప్పాను. మంచి డాక్టర్ చూపించుకొని బాగుపడతారు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వే చెప్పు. స్కూబా డైవింగ్? వద్దు బోసు. ఏ? వాడికేమో నీళ్ళంటే భయం, వీడికేమో చేపలంటే భయం. మరి మీకేమంటే భయం? ఐ జస్ట్ హేట్ స్కూబా డైవింగ్ బోసు. ఓ, ఎవరు అమ్మాయి సార్? ఎక్కడ? అక్కడ ఎవరో కాదు, నిన్న రాత్రి మ్యూజిక్ ఫెస్టివల్ లో కనిపించిన అమ్మాయే. బోసు బోసు కారాపు అనుకున్నాను సార్. ఇంకా ఎంత టైం పడుతుంది? 1 hour మ్యామ్. హాయ్. అభి రైట్? యా. హాయ్. స్ట్రైట్ గా మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. స్కూబా డైవింగ్. మీరు ఎక్కడికేనా? యా. ఓ వండర్ఫుల్. ఆర్తి, నిన్న మీరు ఒంటరిగానే కనిపించారు, ఈ రోజు కూడా ఒంటరిగానే వెళ్తున్నారు. వాట్స్ ద రీజన్? సేమ్ ఓల్డ్ స్టోరీ. మమ్మీ డాడీ ఒక సంబంధం చూశారు, నాకు నచ్చలేదు. జంప్. ఇండియాలో అయితే
వెతికి పట్టుకుంటారేమో అని బ్యాంకాక్ వచ్చేసాను. అంతేనండి, పెళ్లి ఇష్టం లేని అందరూ బ్యాంకాక్ వచ్చేస్తారు. అయితే ఇండియాకి వెళ్ళరా? ఆఫ్ కోర్స్ ఐ విల్. డబ్బులు అయిపోయినా, వీసా ఎక్స్పైర్ అయిపోయినా వెళ్ళక తప్పదు కదా. సరే అండి, ఇంతకు మనం ఎక్కడికి వెళ్ళాలి? స్కూబా డైవింగ్. We had so much fun, right? యా. Okay, then bye. ఉండండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆహా, నా కార్ వచ్చింది. మీ లక్కీ నంబర్ 9 అండి? ఆ? మీ కార్ నంబర్ చాలా బాగుందండి. ఆ? ఆహా. నా ఫోన్ నంబర్ కూడా చాలా బాగుంటుంది. బాగా క్యాచ్ చేశారు. ఓకే, 08899 అభి 1199. వస్తున్నా ఉండు బే. ఓకే, బాయ్. నా నంబర్ తీసుకోరా? నంబర్ ఎలాగో మీరు ఫోన్ చేస్తారు కదా. ఓకే, బాయ్ అండి. నో ప్రోగ్రామా? అందుకే వాళ్ళు బోసన్ రావద్దని చెప్పావా? యా. అంటే ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళడం లేదా? ఎందుకు వెళ్ళట్లేదు? మరి నో ప్రోగ్రామ్ అన్నావు. నో ప్రోగ్రామ్ ఇస్ అ ప్రోగ్రామ్. అంటే ఈరోజు నో ప్రోగ్రామే మన ప్రోగ్రామ్ అన్నమాట. అబే సాలే, ఐఎమ్ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్. డోంట్ కన్ఫ్యూజ్ ద కన్ఫ్యూజ్డ్ అంటిల్ యూ గైస్ గెట్ కన్ఫ్యూజ్డ్. జీవితం అంటే ఐపాడ్లా ఉండకూడదురా. మొదలుపెట్టి. ఎందుకంటే నెక్స్ట్ ఏ పాట వస్తుందో ముందే తెలుసు కాబట్టి కిక్ ఉండదు. రేడియో మిర్చిలా ఉండాలి. నెక్స్ట్ ఏ పాట వస్తుందో అనే సస్పెన్స్, ఎక్సైట్మెంట్ రెండూ ఉంటాయి. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మనం అక్కడికి వెళ్ళాం. ఇదేదో బాగుంది. నాకేం నచ్చలేదు. అస్సలు నచ్చలేదా? లేదు. ఏది కొద్దిగా కూడా నచ్చలేదా? లేదు. అయితే ప్రోగ్రామ్ ఏదో గ్యారంటీ బాగుంటుంది. సో గైస్, లెట్స్ హిట్ ద రోడ్. Lift, please. Hi. Hey guys, come on, pop in. Okay, thank you. ఈరోజు మిస్టర్ ఫీల్ లా ఉన్నాడు. మొత్తం మీద అరగంట తర్వాత మనకి లిఫ్ట్ ఇవ్వడానికి ఒక ఏదో దొరికాడు రా. అవును, నన్ను చూసిన జాలే గానీ లెట్స్ మూవ్ ద కార్. Hey guys, what are you waiting for? Have beers. అబ్బో, ఈ ఫెసిలిటీ కూడానా? ఇంత కక్కుర్తేంట్రా? ఈ రోజు నో ప్రోగ్రామ్ బాగుందిరా. సూపర్గా ఉంది. విల్లాలో నచ్చలేదన్నా? అక్కడ మాట్లాడింది నోరు, ఇక్కడ మాట్లాడింది బీరు. వీరాస్తావా? ఓకే. By the way guys, I'm going to downtown. On the way, where do you want to get down? అడిగావా? So please stop the car. Why? ఆడంతే, నువ్వు ఒక టైపు ఆడొక టైపు. ఎక్కడికి వెళ్తున్నావు తెలిస్తే అక్కడికి వెళ్ళడు. నువ్వు కార్ ఆపు. రే అభి, ఏదైనా మంచి సెంటర్ చూసి ఆపించచ్చు కదరా. ఈ అడవులు ఆపించావేంట్రా? బాగా ఎండ ఉందిరా. ఉండదురా మరి. బ్యాంక్ అక్కడ చల్లగా ఉండిద్దా? వెళ్ళిపోయావరా? వెళ్దామా? రే బోస్ గారు రా. సూపర్ ఫిగర్ రా. ఏ బోసు. హలో సార్. హలో. హౌ ఆర్ యు? నమస్తే. అలా సొలగార్చకండి, వాడండి. మీరేంటి సార్ ఇలా? మా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మీరు వర్క్ లేదన్నారుగా, అందుకే వేరే అదవులతో వచ్చాను. అలా తిట్టేసేవేంటి? వాళ్ళ ముందు తిట్టానేంటి? అయినా మీ ముందు మిమ్మల్ని ఇప్పుడు తిట్టాను. మమ్మల్ని కూడా వేరే వాళ్ళ ముందు. అది అంత రాకండి సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. వదిలేయండి, పదండి. అయితే వెళ్దాం. అక్కడ కూర్చోండి. ఏమండి, ప్రపంచం చాలా ఉంది, దీంతో ఎండ్ అవ్వాలి. రండి. ఆర్తి, నాకొద్దు. నాకు కావాలి. బోసు, నువ్వు మంది అవుతావా? నన్ను చూసి ఆ ప్రశ్న అడగటం ఏం బాలేదు సార్. నేను ఓ పెగ్గేశానంటే నేను ఎవడి మాట విన్ను. నేను రెండో పెగ్గేశానంటే నా మాట నేనే విన్ను. మూడో పెగ్గేశానంటే నా మాట ఎవడో విన్ను. మరి మాతో ఎప్పుడు తాగలేదే? నేను డ్యూటీలో ఉన్నప్పుడు తాగాను సార్. మరి ఇప్పుడు డ్యూటీలో ఉన్నావు కదా? డ్యూటీలో ఉంది ఆయాదవులతో సార్, మీతో కాదు కదా. అదేంటి, నీళ్లు కలుపుకోవా? అదేంటో, మందు చూడగానే బేసికల్లీ నా నోట్లో నీళ్లు ఊరిపోతాయి సార్. సో టెక్నికల్లీ నీళ్లు కలుపుకోవాల్సిన అవసరం లేదు. మంచి కాన్సెప్ట్. సో హాట్ బేబీ, క్లోజ్ టు మీ. ఈ సన్ను మూను కలిసి ఒకేసారి ఈ సిట్ ఏంటి, ఆడదనుకోని ఆడుతూ డాన్స్ చేస్తున్నాడు. చెట్టు చుడితో వేసినా రెడీ అయిపోతాడు. ఇలాగే వదిలేస్తే కొంప ముని కోలాటం అయిపోతుంది. యా, కమ్ ఆన్ కీప్ డాన్సింగ్. సార్ మీకు మ్యాటర్ చెప్పాలి. షీ కాదు సార్. షీ కాదా? మరి హియా? హీ కూడా కాదు సార్. హీ కాదు, షీ కాదు, మరేంటి? ఇట్ సార్. ఇట్ట అంటే బ్రిటానియా 50-50 సార్. అది బిస్కెట్ కదా. అబ్బా, ఇది కూడా బిస్కెటే సార్.
థ్యాంక్స్ బోస్, కొంచెం ఉంటే పోను. అవును, అదే ప్రమాదం జరుగుద్దని వచ్చా. నన్ను వదిలేరు. సారీ మేడం. అదే ఒరేయ్. Okay, anybody else? If you win, I will give you $5,000. If I win, give me 500 only. Come on, guys. Anybody here? No. Come play with me. Hey, come on, man. No, what? Abhi, ఏంటి? come on, let's play. నో. Come on, be a man. వాడేదో అన్నాడని నువ్వేంటి ఆర్తి? వాడి గురించి కాదు. I want to play. వద్దు. ప్లీజ్ అభి, నా కోసం. Come on, Abhi, come on. Yeah! We did it! It's very Thank you. Babe, what's the drink? Memory zero, sir. Memory zero means? If you drink it, you lose your memory. Of course, temporarily, sir. Do you want one more? This? Oh, 2 memory zero, please. సార్ నాకు కూడా ప్లీజ్. Okay, 3. Okay. 3. బోసు అక్కడ ఏం ఆడుతున్నారు? దాన్ని స్ట్రిప్ పోకర్ అంటారు సార్. ఓడిపోయిన వాళ్ళు బట్టలు ఇప్పాలి. అవునా? వీళ్ళందరూ అలా అయిపోయిన వాళ్ళే. నేను డ్రైయర్ వేసుకోలేదు. Come on! Yes! We did it, Abhi! We did it! మాస్టర్ ఎన్నేళ్ళండి? 4. ఇది కనపట్లేదంటే మీకు మెమరీ చూపిద్దామా? మెమరీ జరా బాగుంది. వన్ మోర్ రౌండ్. హలో మేడం, ఐఎమ్ యువర్ యాడమ్. అలా చూస్తావంటే ఎఫైర్ రిమెంబర్ ఎఫైర్. I can't understand your broken English. మీ బ్రోకెన్ ఇంగ్లీష్. ఏ టాపిక్ యూ అంటే ఏ టాపిక్ యూ వాంట్? స్పోర్ట్స్, లవ్, పాలిటిక్స్, వాలీబాల్, ఎల్కేబాల్, టెల్ ఏ బాల్. Go to hell. ఎల్లంటది ఏంటండి? ఇదే దీన్నే తెలుగులో స్వర్గం అని అంటారులే. బాగా చెప్పానా? అడిగేవాడు అమాయకుడైతే ఆ అమెరికా కనిపెట్టింది అల్లు అర్జున్ అని, క్యారమ్ బోర్డ్ కనిపెట్టింది కీరవాన్ అని చెప్పారు. రకవరా నువ్వు? ఏమండి, ఆ? క్యారమ్ బోర్డు కీరవాణి కనిపెట్టాడు. నా చేతికి గన్ను దొరికింది, నన్నే కొడతావా నిన్ను? రే బోసు, అది నిజమైన రివాల్వర్ కాదు. నిజమైంది కాదా? పేల్దా? పాల్దు. పిచ్కే పిచ్కే. అబ్బా! అందరికి లోకం చెడ్డగా కనపడితే నాకు రెడ్గా కనపడుతుంది. వై? అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేటి? ఏ నీకు తెలీదా? నీకు తెలీదా? పేరు చాలా డిఫరెంట్ గా ఉన్నా. పెద్ద బాలేదండి. వాట్? హానెస్ట్లీ పెద్ద బాలేదండి. అభి, మళ్ళీ వీళ్ళు మామూలు మనుషులు కారా? మామూలుగానే వాళ్ళు మనుషులు కాదు. పైగా ఏం తాగారో అస్సలు తెలియట్లేదు. ఈ మత్తింక వీళ్ళకి దిగదా? ఎందుకు దిగదు? ఎలాంటి మత్తైనా దిగే ట్రీట్మెంట్ ఉందిగా. ఏంటది? వాటర్ ట్రీట్మెంట్. ఓ, దిగరా. నేను దిగను. ఓయ్, బోసు దిగు. అటే వెళ్దాం. అటు కాదు, ఇటు వెళ్ళు. ఇటు వద్దు. ఓ. సిద్ధుగా ఈ లీటర్ తీసుకెళ్తున్నా. బోసు. వాడేవాడు? రే బోసు. నువ్వెవర్రా? ఎవరు సార్ మీరు? మిల్క్ పైగా డామినేషన్ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ లాక్కొస్తున్నాడు. ఇదొకటి నాకు వెనకాల. రే సిద్ధుగా వెళ్ళిపోదాంరా. సిద్ధుగా. బోసు, నేను ఇప్పుడు నీళ్ళలో తోసేస్తాను, ఓకేనా? బోసు, ఇప్పుడు నేను నీళ్ళలో దూసేస్తాను, ఓకేనా? అభి, బోస్ అనే అతను నీళ్ళలో నుంచి పైకి తేలట్లేదు. బోస్గాడు ఎప్పుడు లేటలే, తిరిగ్గా వస్తాడు. అభి, ఆ బోస్ కి స్విమ్మింగ్ రాదేమో అని నా అనుమానం. ఓ షిట్. నీళ్ళలో తోస్తాను ముందే చెప్పాను కదా, అప్పుడేం చెప్పచ్చుగా.
ఏ మాటలు రావా, తెలుగు రాదా? ఈత రాదు. పదా. దీనికి కూడా పరిచయం పెట్టినట్టుంది. బోసు సార్, రేపు కొంచెం తొందరగా రా. దేనికి సార్? ఈత ఏమైనా నేర్పుతారా? జోకా? ట్రై చేశా. రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపోతున్నాం. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? వచ్చినట్టే లేదు. సరే సార్, రేపు మధ్యాహ్నం కలుస్తా. బాయ్. Go to that side. You come with me. That's my apartment. Hey! تزرع شليلة ولا أنا؟ تزرع قليلة ما بقول لك قاعد زين فاصلي Nerede? Där skept! Shit! అభి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా. యూఆర్ ఎ జీనియస్. అరే మలక్, ఆనా షోలే సినిమాలో హోలీ పాట పాడిన లేడీ ఎవర్రా? పాడింది లేడీ కదా? అవును, లేడీ గాగా నానా? అబే బేవకూఫ్ సాలే, లేడీ గాగా హిందీ పాట పాడుతుంది. అబే ఆ జమాల్ గాడేడి? ఆడు మాల్ తీసుకెళ్ళడానికి వెళ్ళానా? జై జై, ఎవరు? నేను అంజలిని. అంజలి, నాకు కళ్ళు కనిపించట్లేదు. కంగ్రాచులేషన్స్. నాకు కూడా కనిపించడం లేదు. ఇడియట్. ఎవరో మనల్ని తాళతో కట్టేసి కళ్ళకి గంతులు కట్టారు. ఎవరో ఎందుకు అయింటారు? అభిగాడు సిద్ధిగాడే అయింటారు. మన ఇద్దరిని కలపాలని తెగ ట్రై చేస్తున్నారు. అందులో తప్పేముంది? షడాప్ అంజలి. గ్రో అప్ జై. నువ్వెటు నన్ను కట్టుకోనన్నావని వాళ్ళిద్దరు మన ఇద్దరిని కట్టేసి ఉంటారు. సర్లే, హ్యాపీ బర్త్డే అంజలి. థ్యాంక్ యూ జై.
కానీ మనం ఏదో ఒకటి చేయకపోతే నా బర్త్డే ఇలాగే చీకట్లో జరిగిపోతుంది. అవును, నిన్న రాత్రి నీ రూమ్కి వచ్చినప్పుడు ఎవరో నిన్ను కాల్చిపోయారు. నేను అతని తల మీద కొట్టాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఎవరు రండ్రా రే, ఎక్కడున్నారా? హెల్ప్ రే, మాతో జోక్లేట్ రా, రండ్రా. వాళ్ళు స్లోలోకి వచ్చినట్టున్నానా? రానా? యూ హావ్ టు పే ఫర్ దిస్ రా. ఏయ్ చప్, షట్ అప్, షట్ అప్. రే సిద్దుగా, గొంతు మార్చి మాట్లాడితే నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సిడ్డు కాదు, గాడిద గుడ్డు కాదు. మరెవరు? బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ మ్యాన్. చూడు మ్యాన్, మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు అది చెప్పు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం కరెక్ట్గా చెప్తే మీరు బ్రతికుంటారు. అడగనా? అడగండి. షోలే సినిమాలో ఓలీ పాట వాడిన లేడీ పేరు తెలుసా నీకు? ఇది అడగడానికా? మా ఇద్దరిని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చావు. నీకు అసలు బుద్ధుందా? చెప్పరా, అమ్మ ఏదో అడిగిందిగా, చెప్పరా, చెప్పు. బై ద వే, ఆ పాట పాడింది లతా మంగేష్కర్. ఓహో, థ్యాంక్ యూ. నా డబ్బు ఎక్కడా? చెప్తాను. ఆ డబ్బు మేము ఈరోజు విల్లా ప్యాలెస్ అనే 2 స్టార్ హోటల్స్ లాకర్స్ లో దాచాం. లాకర్స్ కాంబినేషన్ నంబర్స్ ఈరోజు రూమ్ నెంబర్ 1015, విల్లా ప్యాలెస్ 2023. కాంబినేషన్ నంబర్స్ విల్లాలో ఉన్నాయి సార్. విల్లాలో ఎక్కడ? వార్డ్రోబ్ లో ఉన్న డ్రాయర్ లో ఉన్నాయి సార్. నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ చెప్పు. 828-828-9999. ఏంట్రా చూస్తున్నావు? నంబర్ బాగుందానా? ఆహా, అవునరా, నాకు కూడా చాలా నచ్చింది. ఓ పని చేద్దాంరా, డబ్బు వదిలేసి ఆ సిమ్ కార్డ్ పెట్టుకుని వీళ్ళని కూడా వదిలేసి ఆ నంబర్ నుంచి హాయిగా ఫోన్లు చేసుకుంటూ ఉందాంరా. సరే చెప్పా, ఫోన్ చేయి. వాడు చేసిన లాస్ట్ కాల్ డీటెయిల్స్ ఇయ్యరా. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అస్సలు కుదరదు, ఫోన్ పెట్టేసాయి. ఫోన్ పెట్టయ్యా. వీడేంట్రా కుదరదంటాడు? నువ్వేంట్రా అలా చూస్తున్నావు? వాడు కుదరదంటే మనం డబ్బులు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతామా? ఇష్టమనా? ఫోన్ చేయి మళ్ళీ. ఈ లాస్ట్ 2 నంబర్స్ బ్యాంకాక్ వేరా. ఇప్పుడు వద్దు. హలో హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా టెన్షన్ లో మేముంటే మధ్యలో నువ్వాడిరా చెత్తన డాష్. పడే ఫోన్. ఏదో అన్నోన్ నంబర్. తిట్టినానా? కొట్టినానా? ఫోన్లో ఎట్లా కొడతారా సువర్కే బచ్చే. మళ్ళీ చేయి ఫోన్. నువ్వు అభి కలిసి వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఎత్తుకండి. ఆగండి ఆగండి ఆగండి. ఇలాంటి ఎదవులతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు, నేను మాట్లాడతాను. ఫోన్. హలో, ఎవర్రా నువ్వు? నేనెవరో నీకు తెలీదు. తెలియకే కదరా అడిగేది. అసలు నువ్వెవరో నీకు తెలుసారా? ఎదవనాయాల ఒక హైదరాబాదోడు తెలుగుని హిందీని ఉర్దూని మిక్స్ చేసి తిడితే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? తేరీ నాకి సాకి నాకా. తేరీ నాకా నాకి నాకానా? మేరీ నాకి నై రే, తేరీ నాకి, తేరీ నాకి. మేరీ నాకా సాకి నాకా అంటే ఏంట్రా? నాకు కూడా తెలియదు. ఇలాంటి తిట్లు నాకు చాలా వచ్చు. లవండర్ మే బవండర్ సాలే. లవండర్ మే బవండర్. ఒరేయ్, అసలు ఐడెంటిఫికేషన్ ఫోన్ నెంబర్ లేకుండా ఎలా బతుకుతున్నావురా? ముందు నీ ఫోన్ కు నెంబర్ ఎంచుకోరా తుంబిరి నాయాల. నీ పొజిషన్ ఏంటో నీకు తెలీదు. నా పొజిషన్ గురించి నీకెందుకురా? నీ కిష్కిందలో నా కొలంబో. నా కొలంబోనా ఏంట్రా? మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసేవారికి ఏం చేస్తాను తెలుసా? చేస్తే ఏంట్రా? ఏం చేస్తానంటే చేస్తే ఏంటి? మళ్ళీ ఫోన్ చేసావంటే చేస్తే ఏంటి? ఏం చేస్తా, అది ఫోన్ ఎత్తానంతే. ఇంక సచ్చినా చేయడు. ఏం మనుషులరా మీరు? అసలు చదువుకుందోళ్ళేనా? ఏం తిట్లు రావి? అదేంటి మేరీ మాకి సాకి నాకానా? లవండర్ మే బవండర్ సాలే అంట. అదేందనా? నీ కిష్కిందలో నా కొలంబో అంట. ఇన్ని తిట్లు నాకే రావు కదరా. ఏం జనరేషన్ రా మీది? సార్, మేమిద్దరం మీ దగ్గర ఉన్నాం తెలియక అలా తిట్టుంటారు సార్. ముందు మీ దగ్గర ఉన్నామని SMS చేయండి సార్, అప్పుడు గ్యారంటీగా మాట్లాడతారు.